శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ రకంగా బలి చక్రవర్తి అని పిలువబడేటటువంటి ఆ బాష్కలి యొక్క రాజ్యము, ఆయన యొక్క నివాస స్థానము, ఆ నగరము, దాని యొక్క శోభ, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అటువంటి సలక్షణములు కలిగినటువంటి సర్వజనులకు ప్రీతిపాత్రుడైనటువంటి ఆ బలి చక్రవర్తి దగ్గరకు ఇంద్రునితో సహా కశ్యపుని పుత్రునిగా జన్మించినటువంటి సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వామనావతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఇంద్రుడితో పాటుగా వచ్చాడు. అందుకే ఇంద్రుడు అంటే దేవతలు, రాక్షసులు అందరూ కూడా కశ్యపుని యొక్క పుత్రులే. అయినా కూడా తల్లులు ఇద్దరు, అంటే అదితి దితి, దానివలన వీరు సాక్షాత్తు జ్ఞాతులైన కూడా బద్ధవైరం కలిగినటువంటి వాళ్ళు. అదే బహుశా ఈనాటికి మనలో అది కొనసాగుతూ ఉండవచ్చు. ఈ రకంగా వచ్చినటువంటి ఇంద్రుణ్ణి, ఆ వామనావతారంలో ఉన్నటువంటి, వామన రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువుని ఇద్దరినీ కూడా చూశారు అక్కడ ఉన్నటువంటి భటులు, సేనలు అన్నీ కూడా. ఇంద్రుడు అంటే ఇంద్రుని జయించి మొత్తం అన్ని లోకాల యొక్క ఆధిపత్యం తీసుకున్నటువంటి వాడు బలిచక్రవర్తి. అంటే బలిచక్రవర్తికి ఒక రకంగా శత్రువు ఇంద్రుడు. అటువంటి శత్రువు రాజ్యంలోకి ప్రవేశించాడు. పక్కన ఒక చిన్న బ్రాహ్మణ వటువు, అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు అంటే యజ్ఞోపవీతమును అంటే ఆ ఉపనయన సంస్కారం పూర్తి చేసుకున్నటువంటి బ్రాహ్మణుడు. ఉపనయన సంస్కారం అయ్యే వరకు కూడా బ్రాహ్మణుడు అని పిలువబడడు. బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా ఎప్పుడైతే ఆ ఉపనయన సంస్కారం అయిపోతుందో అప్పటి నుంచి బ్రహ్మచారిగా, బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. అటువంటి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇంద్రుడితో వచ్చాడు. వెంటనే ఈ ఉన్నటువంటి ఆ సైనికులందరికీ కూడా అనుమానం వచ్చింది. ఇంద్రుడు వచ్చాడు కాబట్టి ఏదైనా సంఖ్యలు అవి వేసి రాజుగారి దగ్గర నిలబెట్టాలా, లేదు పక్కనే ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు కాబట్టి, అందులో బ్రాహ్మణుల్లో కూడా బ్రహ్మచారి మరీ శ్రేష్టం, అటువంటి వాడు ఉన్నాడు కాబట్టి గౌరవించాలా. సరే, వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే రాజుగారికి సంగతి చెప్దాం, చక్రవర్తి గారికి అని చెప్పి వాళ్ళందరూ కూడా బలి చక్రవర్తి దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ రకంగా ఇంద్రుడు మరొక వామన రూపుడితో నగరంలో ప్రవేశించాడు అని చెప్పి చెప్పాడు. వెంటనే బలికి ఇప్పుడు అనిపించింది, ఏం చేయాలి. ఆ ఇంద్రుడి నుంచే తాను సమస్త లోకాలు కూడా తాను లాక్కున్నాడు. అటువంటి ఇంద్రుడు వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుణ్ణి ఆహ్వానించాలా లేదా వద్దనాలా? ఇంద్రుడు పక్కన
ఆ బ్రాహ్మణ వాళ్ళు ఉన్నాడు, బ్రహ్మచారి ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి అని చెప్పి ఈయన ఆలోచనలో ఉన్నాడు. అలాగే ఎప్పుడైతే ఈ వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ కశ్యపుని యొక్క భార్య గర్భంలో ప్రవేశించాడు, అప్పుడే రాక్షసులకు అనేకమైనటువంటి అపశకునాలు గోచరించాయి. అలాగే దేవతలందరికీ కూడా శుభశకునాలు గోచరించాయి. ఇప్పుడు తన రాజ్యంలో వచ్చి నిలబడ్డటువంటి వారిద్దరిని కూడా సగౌరవంగా తీసుకురమ్మని చెప్పి బలి తన యొక్క సేనలకు ఆదేశం ఇచ్చాడు. వెంటనే వాళ్ళందరూ కూడా వారిని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు కూడా లోపలికి వచ్చారు. బలి చక్రవర్తి గొప్పదనం ఆయన యొక్క మాటల్లోనూ ఇప్పుడు ఆయన యొక్క ప్రవర్తనలోనూ కనబడుతుంది. బలి చక్రవర్తి ఇంద్రుడికి నమస్కరించి అన్నాడు, నువ్వు దేవతలందరికీ కూడా ప్రభువువి, సకల లోకాలు కూడా నీ అధీనంలో ఉంటాయి. అటువంటి నిన్ను జయించి నేను నీ దగ్గర నుంచి వీటన్నిటిని కూడా గ్రహించాను. అటువంటి నువ్వు అంటే అన్ని లోకాలకి అద్భుతమైనటువంటి స్వర్గాధిపతి అయినటువంటి నువ్వు నా దగ్గరికి వచ్చావు. అందులో ఎప్పుడు వచ్చావు? నేనేదో ఒక యాగాన్ని తలపెట్టినప్పుడు వచ్చావు. నువ్వు శతయజ్ఞాలు చేసినటువంటి వాడివి, అనేకమైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి వాడివి. కాబట్టి నువ్వు నా దగ్గరికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే యజ్ఞమంతా పూర్తయిన తర్వాత ఏ ఫలితం అయితే కలుగుతుందో నువ్వు రావటం వల్ల దానికంటే అద్భుతమైనటువంటి ఫలితాలు నాకు కలుగుతాయి. ఎందుకంటే యజ్ఞము అంటే అష్టదిక్పాలకులని, ఇంద్రుడితో సహా అష్టదిక్పాలకులని ఆహ్వానించకుండా ఏ యజ్ఞం కూడా లేదు. అటువంటి నువ్వే సాక్షాత్తు నా దగ్గరికి వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే ఏదో కారణం చేత వచ్చి ఉంటావు. ఆ కారణం ఏదైనా కానీ, నీ అవసరం ఏదైనా కానీ, దాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత నాకుంది. నెరవేర్చి తీరుతానని చెప్పి నీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి తప్పకుండా నువ్వు అడుగు. నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని నాకు చెప్పు, తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తాను. నీకేం కావాలో కోరుకో, అదంతా ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాడు. వెంటనే ఇంద్రుడు కూడా చాలా సంతోషపడి అన్నాడు, నువ్వు ఈ రాక్షసులందరిలో కూడా అగ్రగణ్యుడివి. అలాగే నువ్వు చాలా శ్రేష్ఠుడివి, చక్కని లక్షణాలు కలిగినటువంటి వాడివి. నువ్వు తేజస్సులో ఆ సూర్యుడిని పోలి ఉంటావు, గంభీర్యంలో నువ్వు సముద్రుని పోలి ఉంటావు, ఓర్పులో ఆ భూమిని, ఆ భూదేవిని పోలి ఉంటావు, సంపదల్లో కుబేరుని పోలి ఉంటావు. అటువంటి విశేషమైనటువంటి వాడివయ్యా, నన్ను చాలా చక్కగా ఆహ్వానించావు, ధన్యుణ్ణి అని చెప్పి ఇంద్రుడు అన్నాడు. ఆయన అన్నాడు, మళ్ళీ బలిచక్రవర్తి అన్నాడు, సరే వచ్చినటువంటి కారణం తెలిసి నేను ఏమి చేయాలో నాకు ఆదేశించు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, నేను ఇంతకుముందే మీ అందరికీ కూడా మనవి చేసి ఉన్నాను. భాగవతంలో ఇదే వామని యొక్క వామనావతారము అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంలో వామనుడిగా శ్రీహరి ఎందుకు అవతరించాడు, బలి చక్రవర్తి నుంచి ఆ దానాన్ని ఎలా గ్రహించాడు అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పబడింది భాగవతంలో. కానీ ఇక్కడ పద్మపురాణ అంతర్గతంగా మనకి కొంచెం ఇది అంటే వామన చక్రవర్తి వామనుడు ఎలా తీసుకున్నాడు అనేటటువంటిది కొంచెం భిన్నంగా చెప్పబడుతుంది. కాబట్టి రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. కానీ ఏది ఖచ్చితమైనది, ఏది నిజమైనది, ఇది నిజమైతే అది అబద్ధమా, అది నిజమైతే ఇది అబద్ధమా అనేటటువంటి చర్చకు ఇక్కడ తావు లేదు. రెండిట్లో కూడా చివరికి జరిగేది ఒకటే, కానీ ఎలా జరిగింది అని చెప్పేటటువంటి పద్ధతిలో మాత్రమే కొంచెం వ్యత్యాసం అనేటటువంటిది కనిపిస్తుంది. దాన్ని గ్రహించవలసింది ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు,
ఈ వామనుడు ఎవరైతే ఉన్నాడో నాతో వచ్చినటువంటి వాడు, ఈ వామనుడు, ఈ బడుగు బాపడు ఒక కశ్యప సంతతిలో పుట్టినటువంటి వాడు. ఆయన యొక్క కశ్యప కులంలో పుట్టినటువంటి వాడు. కశ్యపుని యొక్క కుమారుడు అని చెప్పట్లేదు, కశ్యప కులంలో పుట్టినటువంటి వాడు అంటే కశ్యప వాళ్ళ యొక్క వంశంలో పుట్టాడయ్యా. ఈ పిల్లవాడు ఏదో యజ్ఞము చేద్దాం అనుకున్నాడు. మరి కశ్యపుడు అంటే మరి దేవతలతోటి ఎక్కువగా, దేవతలతో ఏంటి, ఆయన మహానుభావుడు ఆ కశ్యపుడు. కాబట్టి దేవతలందరితో కూడా సన్నిహితంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ పిల్లవాడు కూడా తండ్రి యొక్క సన్నిహితత్వం వలన కానీ, ఆ కశ్యప కులంలో పుట్టినటువంటి దీనివల్ల కానీ నన్ను కోరాడు. అదేంటంటే 3 అడుగుల భూమిని ఇవ్వమని చెప్పి నన్ను కోరాడు. అయితే నేను నిస్సహాయాన్ని, నేను చేయలేను. ఎందుకంటే నువ్వు నన్ను పరాక్రమంలో నన్ను జయించి 3 లోకాలు కూడా నా దగ్గర నుంచి తీసేసుకున్నావు. అయితే ఈ బడుగు బాపడు అడిగిన దాన్ని నేను ఇవ్వలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ అడిగింది బ్రహ్మచారి కాబట్టి ఇవ్వవలసినటువంటి ధర్మం ఉంది. అందువల్ల నేను ఇవ్వలేను అని చెప్పలేను. అందువల్ల నీ దగ్గరికి వచ్చానయ్యా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆ 3 అడుగుల నేల. ఆ 3 అడుగుల నేల నువ్వు ఇస్తే అది నేను ఈ పిల్లవాడికి ఇచ్చేస్తాను, లేదంటే నువ్వు ఈ పిల్లవాడికి ఇచ్చేసి సరిపోతుంది. ఆ పిల్లవాడికి కావాల్సింది 3 అడుగుల నేల. ఇదే భాగవతంలో బలిచక్రవర్తి కోరిక మేరకి వామనుడే అడుగుతాడు ఈమని. ఇక్కడ ఇంద్రుడి చేత అడిగిచ్చినట్టుగా మనకి పద్మపురాణంలో చెప్పబడింది. ఇది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసము అని చెప్పి గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ 3 అడుగుల నేల ఈ పిల్లవాడికి ఇవ్వాల్సింది. నీకు కూడా ఈ పిల్లవాడు జ్ఞాతి అవుతాడు. ఎందుకంటే నువ్వేమో దితి గర్భంలో జన్మించినటువంటి వాడివి. దితికి కశ్యపుడికి జన్మించినటువంటి వాడు. ఈ పిల్లవాడు అదితికి కశ్యపుడికి జన్మించినటువంటి వాడు, వాళ్ళ వంశంలో వచ్చినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఇచ్చేటటువంటి దానం మీద వాడి భవిష్యత్తు అంటే ఆ యజ్ఞం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇదంతా కూడా ఆధారపడి ఉంది. కాబట్టి కావలసింది ఇది, ఏమి చేస్తావో నీ ఇష్టం అని చెప్పి అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నువ్వు సాధారణమైనటువంటి వాడివి కాదు. ఎన్నో యజ్ఞాలను, యాగాలను, వీటన్నిటిని కూడా నిర్వహించినటువంటి వాడివి. దేవతలందరికీ కూడా ప్రభువువి. అలాంటిది నువ్వు అడిగేది చాలా గొప్పదైనా లేదు చాలా చిన్నదైనా ఏదైనా కూడా నేను ఇవ్వవలసిందే. అది కూడా నువ్వు నీకోసం అడుగుతున్నావా? నీకోసం అడగట్లేదు. ఈ వామనుడి కోసం అడుగుతున్నావు, ఈ బ్రహ్మచారి కోసం అడుగుతున్నావు, ఈ ద్విజుడి కోసం అడుగుతున్నావు. కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సిందే. కానీ ఇదేంటయ్యా నువ్వు అడిగేది 3 అడుగుల. నువ్వు ఈ పిల్లవాడికి కావాలంటే ఏదైనా గట్టిగా ఘనమైంది అడుగు. ఏదైనా బ్రాహ్మణ గ్రహాలే నీమంటావా? లేదు నీ స్వర్గాన్ని నీకు ఇచ్చేయమంటావా? నువ్వు మళ్ళీ పరిపాలించుకో. లేదు సంపదలు కావాలా? లేదు ఏదైనా గజములు కానీ గజములు కానీ అలాగే అశ్వములు కానీ ఇటువంటివి కావాలా? లేదు సేనలు కావాలా? ఏది కావాలన్నా కూడా ఎటువంటి సందేహం లేకుండా నీకు దానం ఇచ్చేస్తాను. కానీ నేను బలిచక్రవర్తిని, నువ్వేమో గొప్ప ఇంద్రుడివి. 3 అడుగులు, కేవలం 3 అడుగుల నేల నువ్వు అడుగుతున్నావు. ఆ 3 అడుగులు ఏంటయ్యా? ఏదైనా పెద్దది కోరుకో. ఎందుకంటే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి కేవలం 3 అడుగులు కోరుకున్నాడు, బలిచక్రవర్తి 3 అడుగులు ఇచ్చాడు అనేటటువంటి అపకీర్తి నాకు రాకూడదు. అందుకని ఏదైనా గొప్పది కోరుకో, దాన్ని ఇస్తాను. కానీ ఈ 3 అడుగులు ఎలాగే ఇస్తాను, దీనికంటే గొప్పది కోరుకో ఇస్తాను అని చెప్పి బలిచక్రవర్తి అన్నాడు. ఎప్పుడైతే ఈ బలి ఇలా మాట్లాడుతున్నాడో వెంటనే పక్కనే ఉన్నటువంటి శుక్రాచార్యులు వారు కల్పించుకుని నువ్వు
చక్రవర్తివి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే నీకు సాటిరేగలవాడు ఎవ్వడు లేడు అనేటటువంటి దానిలో కూడా సందేహం లేదు. అలాగే నువ్వు అష్టైశ్వర్య సంపన్నుడివి, అష్టైశ్వర్యాలన్నీ కూడా నీకే ఉన్నాయి. సాధారణంగా ఐశ్వర్యం అంటే కేవలం సంపదలు అంటే డబ్బులు కానీ, లేదంటే కానీ బంగారం కానీ, లేదా రత్నాలు కానీ, మాణిక్యాలు కానీ, ఇళ్ళు కానీ, ఇటువంటివి అనుకుంటాం. అయితే మనకి స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు, అష్టైశ్వర్యములు అంటే ఆ 8 ఏంటంటే పుత్రులు, ధనము, ధాన్యము, స్వర్ణము, దాసదాసీ జనములు, వాహనములు, వస్త్రములు, బంధువులు. ఇవి సంపదలు. మనం కేవలం వీటిలో ఈ సంపదలను మాత్రమే మనం స్వీకరిస్తాం. అంటే స్వర్ణాన్ని, లేదంటే వాహనములు, లేదంటే వస్త్రములు ఇవి ఉంటే ధనికుడు, లేదంటే ఐశ్వర్యవంతుడు అని చెప్పి. కానీ ఐశ్వర్యవంతుడు అంటే పుత్రులు ఉన్నటువంటి వాడు, బంధువులు ఉన్నటువంటి వాడు, అలాగే ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి వాడు, వాడు అష్టైశ్వర్య సంపన్నుడు అని చెప్పి పిలువబడతాడు అని చెప్పి మనకి చెప్పబడుతోంది. ఇప్పుడు నువ్వు అటువంటి అష్టైశ్వర్య సంపన్నుడివి, దానిలో కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ ఇచ్చేది ఏదో చూసుకుని ఇవ్వు, తొందరపడి మాట ఇవ్వకు అని చెప్పి చెప్పాడు. ఈ అష్టైశ్వర్య సంపన్నుడు అని చెప్పి శుక్రాచార్యుడు గుర్తు చేసిన తర్వాత ఈయన మళ్ళీ ఆ ఇంద్రుడితో అన్నాడు, ఇంద్ర 3 అడుగులు కోరుకున్నావు. ఇప్పుడే గురువుగారు చెప్పారు నేను అష్టైశ్వర్య సంపన్నుడిని. ఈ అష్టైశ్వర్యాల్లో స్త్రీలు లేరు. నేను దానితో సహా ఇంకా కొన్ని చేర్చి నీకు ఇస్తాను. నీకేం కావాలో కోరుకో. అది మళ్ళీ నీకు కోపం వస్తుందేమో, నీకు కాదు, ఈ వామన బ్రాహ్మణుడి కోసం నీకేం కావాల్సిందో కోరుకో అని చెప్పి చెప్తూ ఆయన అన్నాడు, అశ్వాన్ గజాన్ భూమిధనం స్త్రీయశ్చో ద్విగ్నచూచుకాః యశాం దర్శన మాత్రేణ వృద్ధోపి తరుణాయతే తాస్త్రీయో వసుధాం చైతాం వామనస్య ప్రతిగ్రహం. ధనం, భూములు, గుర్రాలు, ఏనుగులు కేవలం చూచినంత మాత్రానే ముసలివాళ్ళు కూడా యువకుల్లాగా ప్రవర్తించేటటువంటి సౌందర్యవంతులైనటువంటి స్త్రీలు, ఇలా ఏవి కావాలో అవి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అలాంటివి కోరుకోమను. కేవలం ఈ 3 అడుగులు, 2 అడుగులు, 4 అడుగులు ఇది బలిచక్రవర్తి యొక్క స్టేటస్కి తగ్గిపోతుంది. ఏదో అలాంటిది ఇచ్చానంటే నాకు అపకీర్తి వస్తుంది. అందుకని ఏదైనా ఘనంగా కోరుకోండి, ఇందులో ఏదైనా సరే ఇచ్చేస్తానని చెప్పి ఆయన అన్నాడు. శుక్రాచార్యుడు మళ్ళీ అన్నాడు, వీడేదో కొంప ముంచేట్టున్నాడు, ఇప్పుడు శిష్యుడు ఇచ్చేసేట్టున్నాడు. ఎందుకంటే వచ్చిన వాడెవడో ఆయనకి తెలుసు, బలిచక్రవర్తి. అందుకని ఆయన అన్నాడు, ఎవరికి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో నీకు తెలియదు. అసలు ఎవరు వచ్చి నిన్ను ఏమడుగుతున్నారో నీకు అర్థమవుతుందా అని చెప్పి అన్నాడు. బలిచక్రవర్తి అన్నాడు, ఎందుకు తెలియట్లేదయ్యా, వచ్చినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి నుంచే రాజ్యం అంతా కూడా లాక్కున్నాను నేను. ఆ ఇంద్రుడు పక్కన ఉన్నవాడు పొట్టి బ్రాహ్మణుడు, పిల్లవాడు, బ్రహ్మచారి, ఇద్దరే కదా, నాకెందుకు తెలియదు అన్నాడు. అనగానే ఇప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, ఇంద్రుడు అని చెప్పి గ్రహించావు, సరే బాగానే ఉంది. ఆ పక్కన వచ్చినటువంటి వాడు బ్రహ్మచారి అనుకుంటున్నావు, వామన రూపంలో ఉన్నటువంటి వామనుడుగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, పొట్టి బ్రాహ్మణుడు అనుకుంటున్నావు, అంతే కదా? కాదు. ఆ వామనుడిగా ఉన్నటువంటి వాడు విశ్వరూపుడు, త్రివిక్రముడు అయినటువంటి మహావిష్ణువు. అంతేకాదు, మాయా వేషధారి, ఏ రకమైనటువంటి రూపాన్నైనా కూడా గ్రహించగలిగినటువంటి వాడు, ఏ రకమైనటువంటి మాయతో అయినా కూడా మోహింపజేయగలిగినటువంటి వాడు. అటువంటి వాడు నీ ముందర నుంచున్నాడు ఇప్పుడు ఆ పొట్టి బ్రాహ్మణుడిలాగా. కాబట్టి నువ్వు ఆలోచించుకో, తొందరపడకు. దేవతల మేలు కోసం ఎప్పుడు కూడా విష్ణువు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఎన్ని అవతారాలైనా స్వీకరిస్తాడు, ఏ రకంగా అయినా
మోహింపజేస్తాడు, మాయని వ్యాపింపజేస్తాడు. ఇప్పుడు ఆ దేవతలకు సహాయపడటానికే నీ దగ్గరికి వచ్చాడు. ఆ దేవతల సహాయం కోసమే ఇంద్రుడితో కలిసి వచ్చాడు. ఆ దేవతలకి ఏదో చేయటానికే నిన్ను ఏదో అడుగుతున్నాడు. అందువల్ల నువ్వు ఆలోచించి అడుగు వేయి. ఎందుకంటే గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. ఎన్నిసార్లు ఎన్ని రూపాల్లో వచ్చి ఏ రకంగా రాక్షసుల్ని తుదముట్టించాడో. అందువల్ల తొందరపడకు. నీ హితులు, బంధువులు, అలాగే నిన్ను ఇప్పుడు సేవించేటటువంటి దానవ వీరుల యొక్క పితరులు, వాళ్ళందరూ కూడా ఈయన చేత మట్టు పెట్టబడినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈయన వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళే. అటువంటి వాడు ఇప్పుడు నీ ముందర నుంచున్నాడు. కాబట్టి ఆలోచించి నువ్వు మాట్లాడి తప్పితే ఏదో తొందరపాటు చర్యతో తొందరతనంతో మాట్లాడుకో. అది నీ కొంప ముంచుతుంది. నీ కొంపే కాదు, నీ దానవ కులాన్నే ముంచేస్తుంది. కాబట్టి తొందరపడకు అని చెప్పి ఆ శుక్రాచార్యుల వారు ఆ బలిని, తన శిష్యుడైనటువంటి బలిని హెచ్చరిస్తూ ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.